బాధపడుతున్న దుర్గానైతే విజయేంద్ర నవ్వించడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక దుర్గ అయితే విజయేంద్ర చేసిన పనులకి నవ్వుతూ విజయేంద్ర కాసి అలా చూస్తూ ఉంటుంది. ఇక విజయేంద్ర దుర్గ కాళ్ళు నొక్కుతూ అలా చూస్తూ ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరూ అలా ప్రేమగా ఉండేసరికి అక్కడికి దుర్గ అయితే భోజనం పట్టుకుని తీసుకుని వస్తూ ఉంటుంది. అది చూసి దుర్గ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మా అక్క బావ ఎంత అన్యోన్యంగా ఉన్నారో అనైతే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అది చూసి దుర్గా వాళ్ళైతే పవిత్ర, ఏంటి పవిత్ర అలా చూసుకొని ఉండిపోయావు, లోపలికి రా అంటే, సీతారాములు ఎలా ఉంటారో తెలియదు కానీ బావ, మిమ్మల్ని చూస్తే అచ్చం సీతారాముల్లా ఉన్నారు అనేది అంటూ ఉంటుంది దుర్గా. పవిత్ర ఆ మాటలకి విజయేంద్ర దుర్గ అయితే ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. అవును బావ, ఎవరు ఎలా అన్నా పర్వాలేదు, కానీ మీరు మాత్రం నాకు సీతారాములే, దేవుళ్ళతో సమానం, నాకు అలాంటి బావ అక్క దొరికారు అని చెప్పి పవిత్ర అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అది చూసి దుర్గా విజయేంద్ర కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు.